నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు ఇప్పుడు చూపిస్తున్నది, మేము బృందావనం వెళ్ళామండి. మధుర దగ్గర ఉంటుంది కదా బృందావనం, అక్కడికి. అక్కడ ప్రేమ మందిరం అని ఉంటుంది అన్నమాట. ఆ ప్రేమ మందిరంకి వెళ్ళాం. అది ఒక కృష్ణుడు భక్తుడు, ఆయన ఆ ప్రేమ మందిరాన్ని నిర్మించారనమాట, కట్టించారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు. నైట్ టైం వెళ్ళాం మేము, లైట్లలోని చాలా బాగుంది. చూసారా, కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. అది అలాగా అన్ని రకాల స్టాచ్యూస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా జనం అని చెప్తారా, విపరీతంగా ఉన్నారు, చాలా ఎక్కువగా. పూల మొక్కలు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి, డాలియాలు, బంతులు అన్నీ. చూసారా, కృష్ణుడు మధ్యలోని గోపిక రాధాకృష్ణులు ఆడుతుంటే చుట్టూతా గోపికలు డ్యాన్స్ చేస్తున్నారు. ప్రతి గోపిక కూడా కృష్ణుడు తనతోనే ఉన్నాడు అనుకొని మైమర్చిపోయి డ్యాన్స్ చేస్తున్నట్టు ఆ సన్నివేశం అన్నమాట. ఎవరికాళ్ళు కృష్ణుడు నావాడే నావాడే, నా దగ్గరే ఉన్నాడు, నాతోటే డ్యాన్స్ చేస్తున్నాడు అనుకున్నట్టుగా అక్కడ అదంతా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది కదండి. డాలియాలు చూసారా, ఎంత పెద్ద సైజు డాలియాలు. నాకైతే ఆ బృందావనంలోనే నేను కూడా ఉండిపోదాం అన్నంతగా అనిపించిందండి. ఆ బృందావనంలోని ఏదో ఒకటి చేస్తూ ఆ మొక్కల్ని, ఆ కృష్ణుడిని చూసుకొని ఉండిపోతే బాగుంటుందేమో లైఫ్ అని అన్నంతగా మనసుకి నాకు అనిపించింది. ఎక్సలెంట్. నేను ఇంతకుముందు ఒకసారి బృందావనం వెళ్ళి 9 days ఉన్నాను. పండగ టైం కదా, మేము 14న వెళ్ళాం అనమాట. విపరీతంగా జనం ఉన్నారండి. అంటే మరి అందరూ కూడా కృష్ణుడి దర్శనంకి వచ్చారేమో. చాలా చాలా బాగుంది. నా కళ్ళే ఆనందించడం కాదు, మీరందరూ కూడా ఆనందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ప్రేమ మందిరం, ఇలాగా లైట్లు కలర్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. అలా కంటిన్యూగా కలర్స్ మారుతూనే ఉంటాయి. వాళ్ళు గోపికలు. ఓం నమ శివాయ, శివుడండి. పెద్ద శివలింగం పెట్టారు, దాని చుట్టూతా డెకరేషన్. కృష్ణుడు, ఇంకా అక్కడ ఇంకేముండదు, కృష్ణుడే. ఇది చూసారా, ఎక్సలెంట్ అసలు. గోవర్ధనగిరి అన్నమాట. చిటికిన వేలుతోటి మరి కృష్ణుడు అంతమందిని కాపాడాడు కదా, నీడనిచ్చి వరదను దాని నుండి కాపాడి. అది నిజంగా మనం ఆ తరంలో అప్పుడు చూడకపోయినా ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా అక్కడ చూపించారండి. మనం చూడని దాన్ని ఎంత అందంగా చూపించారో చూడండి, చాలా బాగుంది. గోవర్ధనగిరి. మునులందరూ కృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి కొలుస్తున్నట్టు, ప్రార్థిస్తున్నట్టు. అదిగోండి అక్కడ ఉన్నది కృష్ణుడు పాదాల దగ్గర కూర్చున్నారు చూసారా, ఆయనే ఈ ప్రేమ మందిరాన్ని కట్టించారట. చిన్ని కృష్ణుడికి సేవలు చేయడానికి గోపికలందరూ వచ్చారు. ఆయనకి ఏముంది, ఎప్పుడు కూడా మీకు అర్థమైంది ఏంటి, కృష్ణుడిని చూసి నేర్చుకోవాలి అందరం. ఆయన ప్రపంచాన్నంతటినీ కాపాడుతూ తన సంతోషాన్ని కూడా ఇచ్చేస్తూ
చేశారనమాట. వీళ్ళంతా కూడా ఆ గుడి నిర్మాణం తాలూకా వాళ్ళు, ఆ సెంటర్ ఆయనే, వీళ్ళందరూ కీర్తనలు రచించిన వాళ్ళు అందరూను. ఇక్కడ చూడండి, హ్యాపీగా మా కృష్ణయ్య ఎలా ఉయ్యాలు ఊపుకుంటున్నాడో. ఆ ఉయ్యాల మూమెంట్ చూపించారు, చూసారా ఎంత అందంగా ఉందో. చాలా అస్సలు బృందావనం బాగుంటుంది. బృందావనంలో ప్రేమ మందిరం ఇంకా బాగుంటుంది. చాలా చాలా అందంగా ఉందండి. ఇక్కడ మధ్య మధ్యలోని ఫౌంటైన్ దగ్గర మ్యూజిక్ కూడా వస్తుంది. ఆ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అది కూడా మీకు వినిపిస్తాను. చూడండి, నిజంగా అక్కడ కూర్చొని ఊగుతున్నట్టు అనిపించట్లే మీకు? ఆ పైన తోరణాలలాగా ఆ పువ్వులు గాలికి, ఆ ఉయ్యాల మూమెంటు అస్సలు చెప్పలేం. వీళ్ళంతా కూడా కృష్ణ భక్తులు. ఇస్కాన్ టెంపుల్లో అక్కడే పక్కనే ఉంటుందండి ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడికి హారతిస్తున్న టైంలో అందరూ తన్మయం అయిపోయి డ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. लगा ले मोही
मेरे नंद नंदन मेरे नंद नंदन अपना बना ले मोही मेरे नंद नंदन मेरे नंद नंदन मेरे नंद. కలర్స్ మారుతుంటాయని చెప్పాను కదండి. చూసారా జనం ఎలా ఉన్నారో? చాలా విపరీతంగా ఉన్నారండి. కలర్స్ ఎంత అద్భుతం. మొత్తం మందిరం అంతా అలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మారుతూనే ఉంటాయి కంటిన్యూగా. అలా ఎల్లోకి వచ్చింది. వీడియో చేయడానికి కూడా వీలు లేనంతగా విపరీతమైన జనం ఉన్నారండి. లాంగ్ షాట్లో అలాగ చేశాను వీడియో. అద్భుతం కదా. అలా మధ్య మధ్యలో సెంటర్ కలర్ ఏది మారుతుందో ఆ కలర్ మళ్ళీ వస్తుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. డార్క్ బ్లూ కలర్, మొత్తం చేంజ్ అయిన కలర్స్ అన్నీ మీకు చూపించుదామని ఆల్ కలర్స్ ఒకే పొజిషన్లో ఉండి అలా తీస్తున్నాను వీడియో. పింక్ కలర్, మళ్ళీ రెడ్ వచ్చింది. ఇవన్నీ బాతులు, కొంగలు, గ్రాస్ మీద కూడానండి ఎక్కడ కూడా చిన్న నలక లాంటిది కూడా చెత్తలేదు. అవి ఈ ఇదేంటి శేషతల్పం అండి, నాకు పాములతో పడగతో ఉంటుంది కదా అది. శేషతల్పం దాని ముందు మొక్కతోటే చూసారా ఎంత లోటస్ లాగా వచ్చింది. ముందుకి జనాలు నెట్టుకొని వెళ్ళి వీడియో చేయడానికి చాలా కష్టమైందండి. ఎవరు కూడా సైడ్ ఇచ్చేవాళ్ళు కాదు. కృష్ణుడు చూసారా సర్పం మీద తల మీద నిలబడి నాట్యం చేస్తున్నాడు కృష్ణయ్య. అద్భుతం. మళ్ళీ ప్రేమ మందిరం అవుట్ సైడ్ నుండి అంటే ఈ గ్రీను మీకు అప్పుడు మిస్ అయిపోయినేమోనని మళ్ళీ గ్రీన్ తీసానండి.
ఆయన చాలా పెద్ద భక్తుడట. ఆయన నిర్మించారు ఈ ప్రేమ మందిరాన్ని. బృందావనంకే అందమైంది. ఆ బృందావనంలో ఈ ప్రేమ మందిరం ఇంకా అందంగా తీర్చిదిద్దడంతో బృందావనం చాలా ఇదయింది. ఇది ఇంకొక యాంగిల్లో తీసానండి, బ్యాక్ సైడ్ నుండి. ఇందా చూసింది మీరు ఒక సైడు, ఇది బ్యాక్ సైడు. దాని చుట్టూతా తిరుగుతుండి వెనక భాగం ఇది. ఇది ఇది ఒక పక్క భాగం. ఇవన్నీ గోవుల దగ్గర కృష్ణుడు. ఎన్ని గోవులు ఉన్నాయో చూసారా. ఆవు చేసిన మేలు తల్లి ఎంత మేలు చేస్తుందో ఆవు కూడా అంతే మేలు చేస్తుందండి. కృష్ణుడు బలరాముడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు తీస్తూ మీకు ఇలాగే ఆనందాన్ని కలిగించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.